చనిపోయిన శవాల అస్థికల్ని నదిలో కలుపుతున్నాం. పూజా సామాగ్రి మొత్తం విచ్చలవిడిగా నదిలో పడేస్తున్నాం. బిలియన్ లీటర్ల మురుగునీటిని నేరుగా నదిలోకే వదిలేస్తున్నాం. ఇన్ని పాపాల్ని తట్టుకుని గంగమ్మ తల్లి ఓర్పుగా ఉండగలదా? మానవాళి గంగానదికి చేస్తున్న అన్యాయం ఏంటి? ఇది ఇలాగే కొనసాగితే కొన్ని ఏళ్ల తర్వాత గంగానది ఎదుర్కోబోయే విపత్తులు ఎలా ఉంటాయి? దాని ద్వారా వచ్చే పరిణామాలు మానవజాతి మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసి నాకు సపోర్టివ్గా ఉండడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గంగా నది భారతదేశ చరిత్ర, సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న ఒక పవిత్రమైన నది. ఈ నదిని హిందువులందరూ ప్రేమగా గంగమ్మ తల్లి అని పిలుచుకుంటారు. ఈ నది ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల్లో గంగోత్రి హిమనీనదం వద్ద భాగీరథి నదిగా ఉద్భవిస్తుంది. దేవప్రయాగ వద్ద భాగీరథి, అలకనంద నదుల సంగమం తర్వాత ఇది గంగా నదిగా పిలువబడుతుంది. ఈ నది దాదాపుగా 2525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. భారతదేశం, బంగ్లాదేశ్లోని అత్యంత సారవంతమైన మరియు జనసాంద్రత కలిగిన మైదాన ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతాలన్నింటికీ ఈ నది వెన్నెముకగా ఉంటుంది. వారణాసి, హరిద్వార్, అలహాబాద్, పాట్నా వంటి అనేక పురాతన పవిత్ర నగరాలు ఈ గంగా నది ఒడ్డునే ఉన్నాయి. హిందువులందరూ గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, చనిపోయే ముందు గంగాజలం తాగితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. కుంభమేళా వంటి అతిపెద్ద ఉత్సవాలు కూడా దీని ఒడ్డునే జరుగుతాయి. మన హిందూ పురాణాలు, చారిత్రక ఆధారాల పరంగా చూస్తే గంగా నది స్వర్గం నుంచి భూమికి దిగి వచ్చిన దేవతగా పరిగణించబడుతుంది. పూర్వం సూర్యవంశం రాజైన సగరుడికి 60,000 మంది కుమారులు కపిల మహర్షి శాపం వలన భస్మమైపోతారు. వారికి మోక్షం కలగాలంటే దివిజ గంగా జలం వారి అస్థికలను తాకాలి. అప్పుడు సగరుడి మునిమనవుడైన భాగీరథుడు తన పూర్వీకులకు మోక్షం ప్రాప్తించాలని గంగ కోసం కఠోరమైన తపస్సును చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి గంగాదేవి భూమికి రావడానికి అంగీకరిస్తుంది. అయితే గంగా ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదు. దీంతో భగీరథుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు అనుగ్రహించి గంగను తన జటాజూటంలో బంధించి నెమ్మదిగా ఒక పాయను భూమిపైకి వదులుతాడు. భగీరథుణ్ణి అనుసరిస్తూ ప్రవహిస్తున్న గంగ దారిలో జహ్ను మహాముని ఆశ్రమాన్ని ముంచేస్తుంది. దానికి కోపించిన ఆ ముని గంగను తాగివేస్తాడు. ఆ తర్వాత భగీరథుని ప్రార్థనతో శాంతించి తన చెవి నుంచి గంగను విడిచేస్తాడు. అందుకే గంగానదికి జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. ఈ విధంగా గంగానది స్వర్గంలో మందాకినిగా, భూలోకంలో గంగగా, పాతాళంలో భోగవతిగా పిలువబడుతుంది. ఈ 3 లోకాల్లో ప్రవహించినందుకు గంగానదిని త్రిపద అని కూడా పిలుస్తారు. 5,000 ఏళ్ల క్రితం ఋగ్వేదంలో నదీతమే సప్తసింధు అని కీర్తించబడిన ఈ నది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నదుల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ పవిత్ర నది శతాబ్దాల నుంచి కాలుష్యానికి ఎలా గురవుతూ వచ్చింది? అసలు దీని చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. 1500 BCE ఋగ్వేదంలో గంగను 10 సార్లు ప్రస్తావించారు. 6వ శతాబ్దం BCEలో బుద్ధుడు, మహావీరుడు గంగలో స్నానం చేసి జ్ఞానోదయం పొందారని పురాణాలు చెబుతున్నాయి. 1200 BCEలో బక్తియా ఖాన్ దండయాత్రలో గంగను హిందువుల జీవనాడిగా రాశాడు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు గంగను సేక్రెడ్ బట్ డర్టీ అని రాశారు. అప్పటికే గంగా నదిలో కొంచెం కాలుష్యం స్టార్ట్ అయింది. ఈ గంగా నదిలో కాలుష్యం ఒక్కసారిగా మొదలవ్వలేదు. కానీ 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ వేగవంతం కావడంతో క్రమంగా ఈ కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా 1854లో భారతదేశంలో పారిశ్రామికీకరణ మొదలైనప్పుడు కాన్పూర్, కోల్కతా వంటి నగరాల్లో తోళ్ల పరిశ్రమలు, నూలు మిల్లులు మరియు ఇతర ఇండస్ట్రీస్ స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల నుండి వెలువడే విషపూరితమైన శుద్ధి చేయని రసాయనాలు నేరుగా నదిలోకి విడుదల కావడం ప్రారంభమైంది. ఎగ్జాంపుల్కి కాన్పూర్లోని తోళ్ల పరిశ్రమల వల్ల క్రోమియం వంటి భారీ లోహాలు నదిలో కలవడం ప్రారంభమయ్యాయి. గంగా నది ఒడ్డున ఉన్న హరిద్వార్, వారణాసి, పాట్నా వంటి పురాతన నగరాలు కాలక్రమేణా విస్తరించిపోయాయి. జనాభా విపరీతంగా పెరగసాగింది. కానీ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు మాత్రం అభివృద్ధి చెందలేదు. నగరాల నుంచి వెలువడే శుద్ధి చేయని మురుగునీరు నేరుగా నదిలోకి కలవడం మొదలైంది.
ఈ మురుగునీరు నీటి కాలుష్యానికి ప్రధాన కారణమైంది. బ్రిటిష్ వారు 1854లో హరిద్వార్ డ్యామ్ వంటి వాటిని నిర్మించి నీటి ప్రవాహాన్ని వ్యవసాయం మరియు ఇతర అవసరాలకు మళ్లించారు. దీనివల్ల నదిలో సహజ ప్రవాహం తగ్గిపోయింది. ప్రవాహం తగ్గడం వలన కాలుష్యం కారకాలకు నది సహజంగా శుద్ధి చేసుకునే సామర్థ్యం కూడా తగ్గింది. ఆ తర్వాత కాలంలో నిర్మించిన ఫరక్కా బ్యారేజ్ వంటివి కూడా నదీ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీశాయి. 1896లో బ్రిటిష్ బ్యాక్టీరియాలజిస్ట్ ఎర్నెస్ట్ హ్యాంకిన్ అగ్రాలోని ప్రభుత్వ ప్రయోగ పాఠశాలలో పనిచేస్తూ గంగా మరియు యమునా నదుల నీటిలో ఒక విచిత్రమైన లక్షణాన్ని గమనించాడు. కలరా వ్యాధికి కారణమయ్యే విబ్రియో కలరే అనే బ్యాక్టీరియాను ఆయన నది నీటిలోని నమూనాల్లో కలిపినప్పుడు అవి కొన్ని గంటల్లోనే చనిపోయాయి. కానీ అదే నీటిని వేడి చేసి లేదా ఫిల్టర్ చేసినప్పుడు బ్యాక్టీరియాలు వృద్ధి చెందాయి. ఈ పరిశీలన ఆధారంగా నది నీటిలో బ్యాక్టీరియాలను చంపే ఏదో ఒక అదృశ్య జీవ సంబంధమైన ఏజెంట్ ఉందని హ్యాంకిన్ నిర్ధారించాడు. హ్యాంకిన్ పరిశోధనలు అప్పట్లో కేవలం పరిశీలనలుగానే మిగిలిపోయాయి. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఫ్రెంచ్ సూక్ష్మజీవ శాస్త్రవేత్త ఫెలిక్స్ డి హెరెల్ ఈ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణానికి కారణం బ్యాక్టీరియోఫేస్లు అని పిలువబడే వైరస్లు అని నిరూపించాడు. ఇవి బ్యాక్టీరియాలను మాత్రమే చంపుతాయి కాబట్టి 19వ శతాబ్దం నాటికి గంగా నీటిలో బ్యాక్టీరియా ఉందని గుర్తించారు. కానీ అది వ్యాధిని కలిగించే కాలుష్యం కాకుండా నది యొక్క సహజమైన శుద్ధి శక్తికి సంకేతంగా భావించారు. 1950 నుంచి 1980 లోపు విపరీతంగా పారిశ్రామిక విప్లవం మొదలైంది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కాన్పూర్లో కేవలం 13 తోళ్ల పరిశ్రమలు మాత్రమే ఉండేవి. 1992 నాటికి ఈ సంఖ్య 175కు చేరుకుంది. ఆ తర్వాత వేగంగా పెరిగి దాదాపు 402కు చేరింది. ప్రస్తుతం కూడా కాన్పూర్ ప్రాంతంలో సుమారు 400 రిజిస్టర్ తోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 250 నుంచి 350 వరకు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. మిగిలినవి పొల్యూషన్ నిబంధనల కారణంగా మూసివేయబడ్డాయి. పరిశ్రమల సంఖ్య పెరగడంతో నదిలోకి విడుదలయ్యే శుద్ధి చేయని వ్యర్థ జలాలు మరియు రసాయనాల పరిమాణం విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క తోళ్ల పరిశ్రమ నుంచి ప్రతిరోజు టన్నుల కొద్దీ విషపూరిత వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. మొదట్లో 175 తోళ్ల పరిశ్రమలకు సరిపడా 9 మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో ఉమ్మడి వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ సిఈటిపి ఉండేది. ఈ తోళ్ల పరిశ్రమల సంఖ్య 400కు పెరగడంతో ఈ ప్లాంట్ వాటన్నిటికీ సరిపోలేదు. ఫలితంగా శుద్ధి చేయని వ్యర్థాలు నేరుగా గంగా నదిలోకి కలవడం ఎక్కువైపోయింది. కాన్పూర్లోని తోళ్ల పరిశ్రమల్లో వెలువడే కాలుష్యం గంగా నదిలో దాదాపు 20% పారిశ్రామిక కాలుష్యానికి గురవుతుందని అంచనా ఉంది. అసలు గంగా నది పొల్యూట్ కాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన కొన్ని ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, 100% ఎస్టీపీ సామర్థ్యం. గంగా నది పరివాహక ప్రాంతంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని 100% శుద్ధి చేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో నిర్మించాలి. నంబర్ 2, జీరో లిక్విడ్ డిశ్చార్జ్. పరిశ్రమలు వ్యర్థ జలాలను ఏమాత్రం నదిలోకి విడుదల చేయకుండా వాటిని పూర్తిగా శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని తప్పనిసరి చేయాలి. నంబర్ 3, ఎకోఫ్లో. నదిలో ఎప్పుడూ కనీస పర్యావరణ ప్రవాహం ఉండేలా చూడాలి. డ్యాంలు మరియు ఆనకట్టల ద్వారా నీటిని విపరీతంగా మళ్లించకుండా నియంత్రించాలి. సహజ ప్రవాహం ఉంటే నది తనకు తాను శుద్ధి చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పూజా సామాగ్రిని నదిలో వేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. నంబర్ 4, శవాలహస్తికలు నదిలోకి కలపడం. ఈ పాయింట్ హిందువుల మత విశ్వాసాలకు సంబంధించినది కాబట్టి హిందువుల ఆచారాలకు భంగం కలగకుండా నదిలో కాలుష్యం తగ్గించడానికి మనం దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యానికి గురైన నదులు అని సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మొదటి 20 నదుల్లో గంగా నది ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ లిస్టులో గంగా నది ఉండకూడదని ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంతకు ముందు చెప్పిన 4వ పాయింట్కి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్.